కశ్మీర్ ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఉగ్రదాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. पाकिस्तान गुंडल्ला खबरदार खबरदार पाकिस्तान गुंडल्ला खबरदार खबरदार मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद जय संघर्ष करो हम तुम्हारे साथ हैं संघर्ष करो हम तुम्हारे साथ हैं संघर्ष करो हम तुम्हारे साथ हैं भारत माता की जय खबरदार पाकिस्तान खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार भारत माता की भारत माता. కశ్మీర్ ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఉగ్రదాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మన కరెస్పాండెంట్ నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్. శ్రీనివాస్, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా ఏదైతే ఎంపీలు ఈటెల రాజేందర్, అదేవిధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. జాతీయ జెండాలను పట్టుకొని ఏదైతే నిరసన కార్యక్రమం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద కూడా మనం చూడొచ్చు. జై మాత జై భారత్ మాత అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఉగ్ర దాడిలో మరణించినటువంటి వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు కూడా తమ ప్రధాన సారథులు కూడా కలిపి ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. నల్ల బ్యాడ్జీలు పట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాము. ఇటు జాతీయ జెండాల నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. లక్ష్మణ్ గారితో మాట్లాడదాము. సో ప్రస్తుతం చూడొచ్చు, ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో జాతీయ జెండాలను పట్టుకొని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఉన్నారు. కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఈరోజు జరిగినటువంటి ఈ ఘటనను ఎట్లా చూస్తారు? ఇది పాకిస్తాన్ యొక్క కుట్ర, పిరికిపందెల చర్య. పాకిస్తాన్లో ఈరోజు ఉగ్రవాదం పెరిగిపోయింది. ప్రతిరోజు బాంబు పేలుళ్లతో పాకిస్తాన్ అతలకుతలం అవుతూ ఉంది. బలూచిస్తాన్ పేరుతో పాకిస్తాన్లో అనేక రకాల అంతర్గత పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో చిచ్చు పెట్టడం కోసం, అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద ఉగ్రవాద దాడి చేసి హతమార్చడం కోసం మతం పేరుతో ప్రజలను విభజించేటువంటి కుట్ర ఈరోజు పాకిస్తాన్ చేసింది. దీన్ని పూర్తిగా యావత్ ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉంది. మనకందరికీ తెలుసు, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అమలు జరుగుతూ ఉంది. అక్కడ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, జనజీవనం ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ చిచ్చు పెట్టి ఈరోజు నిప్పుతో చెలగాట మారుతూ ఉంది. ఖచ్చితంగా ఏ పాకిస్తాన్ అయితే టెర్రరిజాన్ని ప్రోత్సహించి భారతదేశంలో మతం పేరుతో విభజించాలని, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని ఏదైతే కుట్రలు చేస్తూ ఉందో ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచ దేశాల ముందు
పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా దోషిగా ఖచ్చితంగా భారతదేశం నిలబెడుతుంది. 140 కోట్ల మంది ప్రజలు ఏకమై పాకిస్తాన్ ఉమ్మేస్తే కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్ భారతదేశం మీద తిరిగి చూసే పరిస్థితి లేకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లక్ష్మణ్ గారు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? నిన్న శ్రీనగర్లో నేను పార్లమెంట్ కమిటీ సమావేశంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆశ్చర్యచకితులు చేసింది. కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఆదరిస్తూ ఉంటే మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు ఇవాళ గుర్తించి లక్షల సంఖ్యలో పర్యాటకులు ఆ యొక్క కాశ్మీర్ యొక్క అందాలను తిలకించడానికి ఆస్వాదించడానికి కుటుంబ సమేతంగా వెళ్తే పిరికి పంద చర్యల ఆ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దాడికి ఉపక్రమించడము, అమాయకుల ప్రాణాలను బలిగొనడము, నిజంగా వారందరి కుటుంబాలకు కూడా వాళ్ళ నినవాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మోదీ గారి యొక్క అకుంఠిత దీక్ష వల్ల 370 ఆర్టికల్ రద్దు, భారత రాజ్యాంగం అమలుకి రావడము, ఇవాళ అక్కడ అన్ని వర్గాల ప్రజలు రిజర్వేషన్ల ఫలాలు కూడా పొందుతున్నది. ఆ స్థానిక ప్రజలు మోదీని వాళ్ళ గౌరవిస్తూ ఉంటే, ఆదరిస్తూ ఉంటే, ఆ పర్యాటకుల యొక్క మరి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటే సహించలేని పాకిస్తాన్ ఇవాళ ఆర్థికంగా చితికిపోయి అల్ల కొలంలో అట్టుడుగుతున్న పాకిస్తాన్ భారతదేశం అభివృద్ధిని సహించలేక పిరికి పందల్లా ఈ దాడి ఉపక్రమించింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పాకిస్తాన్ దీని తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది. ఎస్, పాకిస్తాన్ తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఇటు సిటీలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మరణించినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకు పూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి సార్, ఈ ఘటనను ఎలా చూస్తారు? ఈ దాడి భారతదేశం ఐక్యత మీద, కాశ్మీర్ అభివృద్ధి మీద, ప్రత్యేకంగా హిందువుల మీద పిరికి ఆటంకవాదులు, పిరికి టెర్రరిస్ట్, వాళ్ళు అనామ్డ్ హిందూ టెర్రరిస్ట్ మతపరంగా చూసి, అనామ్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ మతపరంగా చూసి టార్గెట్ చేసింది. కానీ వీళ్ళకంటే పిరికోళ్ళంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. యావత్ ప్రపంచం చూస్తుంది ఏమవుతుందో. ప్రపంచ నాయకులందరూ వాళ్ళు అటు పుటిన్, ఇటు యుక్రెయిన్, అటు జెలెన్స్కీ, రష్యా, యుక్రెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు, మనకు మద్దతు తెలుపుతారు. నేను అనుకుంటా దీని పరిణామాలు చాలా సివియర్గా ఉంటాయి. దీని రిటాలియేషన్ యాక్షన్ తీసుకుంటే యావత్ ప్రపంచము మనకు సపోర్ట్ ఇస్తుంది. ఇజ్రాయెల్ టూరిస్ట్ మీద హమాస్ అటాక్ చేస్తే దాని పరిణామాలు హమాస్ ఏమైందో చూసిట్టు దానికంటే ఎక్కువ సివియర్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మేమే పోయిన వారము నేను మా ఫ్యామిలీస్ తోటి అక్కడ హాలిడే పోయినాము. 14 ఎంపీలతోటి ఎంతోమంది టూరిస్ట్ ఉండే. ఇప్పటివరకే సీజన్ కట్టకు కాలేదు, 2 కోట్ల మంది టూరిస్ట్ వచ్చిండ్రు. దీంతో అభివృద్ధి అవుతుంది. దీన్ని సహించక భారతదేశం నుంచి కలిసినాక నిజమైన అభివృద్ధి కాశ్మీర్ అయితే. మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు బీజేపీ ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ జెండాలు పట్టుకుని నల్ల బ్యాడ్జీలతో ప్రస్తుతం నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. కాశ్మీర్ ఉగ్ర దాడిని పూర్తిగా ఖండిస్తూ ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి పిరికి పంద చర్యగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ నేతలు పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.